లైట్ ఆఫ్ చేయి. హాయ్ మా చంద్రలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో నేను ఈ దీపావళికి అయితే కొన్ని డిఫరెంట్ గ్యాడ్జెట్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను. అలాగే కొన్ని డిఫరెంట్ క్యాండిల్స్తో పాటు కొన్ని డిఫరెంట్ లైట్స్ కూడా ఇచ్చాను. నేను ఈ వీడియోలో ఈ ప్రొడక్ట్స్ అన్నిటి గురించి అయితే నేను మాట్లాడతాను. అలాగే మనకి దీపావళి అంటే మెయిన్ ఏంటంటే మనకి మట్టి దీపాల్లో నూనె కానీ నెయ్యి కానీ దీపాలు వెలిగించడమే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మన దీపావళికి అయితే. ఇవైతే మీకు డెకరేషన్ పర్పస్ అయితే యూజ్ అవుతాయి, అందుకే నేను కొన్ని మీకు నేను చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్స్లో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చి అది కొనాలి ఉద్దేశం మీకు ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అయితే ఇస్తాను, చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. ఇప్పుడు మనం ప్రతి గురించి దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో కనీసం ఒక 20 లైక్లను వస్తాయి నేనైతే ఆశిస్తున్నాను. వీడియో ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు నేను ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఈ ఎలక్ట్రిక్ లైటర్ గురించి మాట్లాడతాను. ఇది మనకు ఒకసారి ఛార్జ్ చేస్తే ఒక 200 టైమ్స్ అయితే వస్తుంది. మనకు 1 year వారంటీ కూడా ఇస్తున్నారు. ఇది మనకి మెయిన్గా ఎక్కువ మనకి క్యాండిల్స్ అయితే వెలిగడానికి అయితే యూజ్ అయితే అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నేను అన్బాక్సింగ్ చేసి మనకి బాక్స్ లోపల ఏమేమి ప్రొవైడ్ చేశారు మీకు చెప్తాను. అలాగే ఇది ఎలా వాడాలో కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. చూడొచ్చు, ఫస్ట్ మనకి లైటర్ అయితే ఉంది, దాంతోపాటు Type-C కేబుల్ అయితే ఉంది ఛార్జింగ్ పెట్టడానికి అయితే. ఒకసారి ఛార్జ్ పెడితే మనకి 200 టైమ్స్ అయితే వస్తుంది. అలాగే మనం ఈ లైటర్ అయితే మనం బెండ్ చేయొచ్చు ఈ విధంగా అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఎలా వాడాలని మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ మనకి ఆన్ బటన్ అయితే ఉంటుంది, మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. దీని అయితే ముందుకు ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా లైట్ అయితే బ్లింక్ అయితే అవుతుంది, చూడొచ్చు. తర్వాత అక్కడ మనకి పవర్ బటన్ ఉంది కదా, ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఇది ఎలా వాడాలని. ఫస్ట్ అయితే ఒక క్యాండిల్ అయితే తీసుకుంటున్నాను. క్యాండిల్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ అయితే ఆన్ చేయండి. ఇక్కడ ఆన్ బటన్ ఉంది కదా, దీన్ని ముందుకి ప్రెస్ చేస్తే ఆన్ అయితే అవుతుంది. ఇక్కడ లైట్ వెలుగుతుంది, మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనకి పవర్ బటన్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. ఈ విధంగా అయితే కనపడుతుంది, చూడొచ్చు మీరు. దాన్ని తీసుకెళ్ళి మీరు కోర్ దగ్గర ఇలా పెట్టండి. చూడొచ్చు మీరు, వెలిగింది, మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఇది మనకి కొవ్వొత్తులు వెలిగడానికి అయితే ఉపయోగపడుద్ది. అలా కొంతమంది అయితే గ్యాస్ లైటర్ కూడా వాడతారు, మీ ఇష్టం. మీకు నచ్చిన విధంగా అయితే ఈ లైటర్ని అయితే వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ లైటర్ కాస్ట్ చూసుకుంటే మనకి 100 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను ఫ్లోటింగ్ క్యాండిల్స్ గురించి అయితే చెప్తాను. ఈ క్యాండిల్స్ అయితే మనకైతే నీళ్ళల్లో అయితే ఫ్లోట్ అయితే అవుతాయి. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. అలాగే మీ దగ్గర సపోజ్ ఫ్లవర్స్ ఉంటే ఇంకా మనం డెకరేషన్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. నా దగ్గర అయితే ఫ్లవర్స్ అయితే లేవు. ఫ్లవర్స్ ఉంటే ఈ వాటర్లో ఫ్లవర్స్ వేసి అక్కడ మనం క్యాండిల్స్ పెడితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను మీకు ఫ్లోటింగ్ క్యాండిల్స్ వెలిగించి. ఫ్రెండ్స్, మీరైతే చూడవచ్చు ఇక్కడ ఫ్లోట్ అయితే అవుతుంది క్యాండిల్స్ అయితే. ఫ్లవర్స్ ఉంటే ఇంకా బాగుండేది, నా దగ్గర ఫ్లవర్స్ అయితే లేవు, చూడవచ్చు. ఈ విధంగా అయితే మనకి వాటర్లో అయితే ఇవైతే మనకి ఫ్లోట్ అయితే అవుతాయి. దీని లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే వాటర్ దీపాల గురించి అయితే మాట్లాడతాను. మనకి దీపాలు అంటేనే మనకి మట్టి దీపాలు పెట్టి నూనె కానీ నెయ్యి కానీ వెలిగించడమే దీపాలు అంటే. కానీ ఇవి డెకరేషన్ పర్పస్ అయితే బాగుంటాయి, మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఇవి ఎలా వాడాలనే విషయం గురించి. ఫస్ట్ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం మనకి బాక్స్లో ఏమేమి ఇస్తున్నారని. మొత్తం 6 దీపాలు అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇవి వాడే చాలా సింపుల్. దీంట్లో వాటర్ పోస్తే డైరెక్ట్గా అయితే వెలుగుతాయి. మనకి బ్యాక్ సైడ్ మనకి బ్యాటరీస్ అయితే ఉంటాయి. మీకు నేను క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను ఎలా వాడాలనే విషయం గురించి. కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డెకరేటివ్ లైట్స్ గురించి మాట్లాడతాను. ఇవైతే మనకి మీ సపోజ్ మెట్రో సిటీలో ఉంటే మనకి స్విగ్గీలో కానీ జెప్టోలో కానీ దొరుకుతున్నాయి. ఇవి 100 రూపీస్ లోపే వస్తాయి. సపోజ్ మీరు సిటీలో లేకపోతే నేను దీనికి సంబంధించిన లింక్ అమెజాన్లో లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. మనకి అయితే 6 మీటర్ నుంచి స్టార్ట్ అవుతాయి. 6 మీటర్ నుంచి 12 మీటర్స్ అలానే 30 మీటర్స్ కూడా ఉంటాయి. మనకి 6 మీటర్స్ అయితే 49 రూపీస్ కూడా వస్తుంది, అప్పుడప్పుడు ఒకసారి 99కి వస్తుంది. ఇవైతే మనకి డెకరేషన్ పరంగా అయితే బాగా అయితే యూజ్ అవుతాయి. ఇవి మనకు 2 రకాలుగా అయితే వస్తాయి. ఈ విధంగా మీరు డైరెక్ట్గా కరెంట్కి పెట్టి వెలిగించవచ్చు. నేను USB టైప్ కూడా చూపిస్తాను. మనకి అది పవర్ బ్యాంక్ నుంచి కూడా వెలుగుతున్నాయి అవి కూడా చూపిస్తాను. అలాగే మనకి 3వ రకం ఏంటంటే ఆల్రెడీ బ్యాటరీస్ వేసి ఇస్తారు మనకి దాంట్లోనే. అవైతే మనకి గ్లాసులు అయితే మనకి ఉపయోగపడతాయి. గ్లాసులు వేస్తే మనకి డెకరేషన్ పరంగా అయితే చూడడానికి అయితే బాగుంటాయి. అవి కూడా మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మీరైతే ఈ లైట్స్తో ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ మీరైతే డెకరేషన్ అయితే చేయొచ్చు. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే చేయొచ్చు. అలాగే మనకి ఇది 5 మీటర్స్ నుంచి 30 మీటర్స్ వరకు అయితే మనకి ఇవైతే దొరుకుతాయి. మన ప్రైస్ చూసుకుంటే 49 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి అప్ టు 200 రూపీస్ వరకు అయితే ఉంటాయి. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే
యూఎస్పి ఎల్ఈడి లైట్స్ గురించి మాట్లాడతాను. ఈ విధంగా మనకి యూఎస్పి కేబుల్ అయితే వస్తుంది. మీ దగ్గర పవర్ బ్యాంక్ ఉంటే పవర్ బ్యాంక్కి ఈ విధంగా అయితే వెలుగుతాయి. సపోజ్ మీ దగ్గర పవర్ బ్యాంక్ ఉంటే, సపోజ్ మీరు అవుట్డోర్లో ఇలాగ డెకరేషన్ చేయాలనుకుంటే అక్కడ లైట్ సోర్స్, సపోజ్ మీకు పవర్ సోర్స్ అక్కడ లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి అయితే మీకు ఖచ్చితంగా బాగా యూజ్ అవుతాయి. మీద ఇంట్లో సపోజ్ పవర్ బ్యాంక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవైతే యూజ్ అవుతాయి. అవుట్డోర్లో మనకి పవర్ సోర్స్ సపోజ్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇవైతే యూజ్ అవుతాయి. నేనైతే వీటికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి కూడా అంతే మనకి 5 మీటర్ నుంచి స్టార్ట్ అవుతాయి, అప్ టు 30 మీటర్స్ వరకు అయితే ఉంటాయి. ప్రైస్ కూడా సేమ్ ఉంటుంది, మనకి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి, మనకి అప్ టు 200 రూపీస్ వరకు అయితే ప్రైస్ అయితే ఉంటాయి. అది మీ ఏరియాని బట్టి, మీరు ఎంత ప్లేస్లో డెకరేషన్ చేయాలనుకున్న ప్లేస్ని బట్టి మీకు అమౌంట్ అయితే పడుతుంది. ఇప్పుడు నేనైతే బ్యాటరీ అయితే మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవైతే మనకి బ్యాటరీతోనే వస్తాయి, ఆటోమేటిక్గా అయితే మనకి బ్యాటరీతోనే వెలుగుతాయి. ఇవైతే మెయిన్గా మనకి గ్లాస్లో పెట్టుకుంటే మనకి చూడడానికి అయితే బాగుంటుంది. డెకరేషన్ పరంగా అయితే మీకు నేను చూపిస్తాను. నా దగ్గర పెద్ద గ్లాస్ అయితే లేదు, చిన్న గ్లాస్ అయితే ఉంది. ఈ గ్లాస్లో మనం ఈ విధంగా లైట్ అయితే ఎక్కువ ఉంది, అందుకే సరిగ్గా కనపడట్లేదు మీకు. ఈ విధంగా మీరు గ్లాస్లో పెట్టుకుంటే డెకరేషన్ పరంగా అయితే చూడడానికి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్గా మనం విజువలైజేషన్ ల్యాంప్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు లోపల ఒక బాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి ఆ బాల్ లోపల మనకి లక్ష్మీదేవి అయితే కనపడుతుంది. నేను రీసెంట్గా దీని అయితే కొన్నాను. ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుందని. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసి మనకి బాక్స్ లోపల ఏమేమి ప్రొవైడ్ చేశారు మీకు చూపిస్తాను. చూడొచ్చు మీరు, ఇది వాడటం చాలా సింపుల్ అనమాట. దీని మీద మనకి ఈ బాల్ అయితే ఇలాగ ప్లే చేయటమే. మీకు నేను ఇది ఆన్ చేసి చూపిస్తాను క్లియర్గా. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఆ బాల్లో కూడా లక్ష్మీదేవి బొమ్మ అయితే కనపడుతుంది. లైటింగ్ ఎక్కువ ఉండటం వల్ల మనకి సరిగ్గా కనపడట్లేదు, కానీ రియాలిటీలో మాత్రం ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్, మనం ఈ ల్యాంప్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే నాకైతే 200 రూపీస్ పైన అయితే పడింది. ఇదైతే మనకి ఇప్పుడు 200 రూపీస్ నుంచి 300 రూపీస్ లోపు అయితే వస్తుంది. దీని లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇవి ఎక్కడ కొనాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, సపోజ్ మీరు మెట్రో సిటీలో ఉంటే జెప్టోలో కానీ, స్విగ్గీలో కానీ, బ్లింకిట్లో కానీ ఇలా మనకి 10 మినిట్స్లో డెలివరీ యాప్స్లో ఈ లైట్స్ అన్ని మ్యాక్సిమం అయితే ఉన్నాయి. మనకి ఎలక్ట్రిక్ లైటర్ ఒకటి, అలానే మనకి లక్ష్మీదేవి ల్యాంప్ మాత్రం మనకి అమెజాన్లో మాత్రమే ఉంది. మిగతా అన్ని మనకి జెప్టో, స్విగ్గీలో అయితే ఉన్నాయి. మీకు టైం ఉందనుకుంటే అమెజాన్లో అయితే ఆర్డర్ ఇవ్వండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సపోజ్ మీ దగ్గర టైం లేదు, మీకు త్వరగా రావట్లేదు, డెలివరీ లేట్ అవుతుంది అనుకుంటే మాత్రం ఈ స్విగ్గీ, జెప్టోలో అయితే ట్రై చేయండి. ఇవన్నీ మ్యాక్సిమం అయితే దొరుకుతున్నాయి అక్కడ. ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్స్లో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంత ప్రశ్న, ఈ వీడియో ద్వారా మీకు ఈ ప్రోడక్ట్స్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయగలరు, అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.